శ్రీకృష్ణుడి మరణానికి శ్రీరాముడే కారణమని మీకు తెలుసా? రామాయణంలో వాలి సుగ్రీవుడు కొట్టుకుంటారు. అప్పుడు రాముడు చెట్టుచాటు నుండి బాణం వేసి వాలికి గాయం చేస్తాడు. ధర్మాన్ని పాటించవలసిన మీరే ఇలా దొంగచాటుగా నన్ను గాయపరచడం సరైనదా అని అంటాడు. మొదటిగా ధర్మాన్ని తప్పింది నువ్వే. నీ తమ్ముడు సుగ్రీవ రాజ్యాన్ని మరియు అతని భార్యని నీ వశము చేసుకున్నావు. ఇంకా చాలా అన్యాయాలు చేశావు. నీకు ఎదురుగా ఎవరైనా నిలబడితే వాళ్ళ శక్తిలో సగభాగం నీకు వచ్చే వరం కూడా ఉంది. అందుకే నీకు ఎదురుగా రాకుండా ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తాడు. అధర్మంగా నేను నీ ప్రాణం తీసినందుకు ఏదో ఒక జన్మలో నా ప్రాణాన్ని ఇదే విధంగా నువ్వు తీసి నీ ప్రతీకారం తీర్చుకుంటావు అని రాముడు వాలికి మాట ఇస్తాడు. ద్వాపర యుగం ముగిసే సమయానికి కృష్ణుడు అడవిలో ఒక చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు జర అనే వేటగాడు పొదల్లో నుంచి శ్రీకృష్ణుడి పాదం చూసి జింక అనుకుని బాణం వేస్తాడు. ఆ బాణం కృష్ణుడి పాదానికి గాయం చేస్తుంది. జర అది చూసి క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తుది శ్వాస విడుస్తూ, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. నేను రాముడిగా ఉన్నప్పుడు వాలి అనే నీకు చేసిన అన్యాయానికి ఈ రోజు నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావు. ఇదంతా నా కర్మఫలమే అని అంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపు రిలీజ్ అయ్యే వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.